హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే తీస్తున్నాను. సాటర్డేది ఈ వ్లాగ్ అయితే ఇక సాటర్డే మార్నింగ్ పాపకి అయితే ఫస్ట్ అయితే జడేసేస్తున్నాను మార్నింగ్ లేస్తానే. ఇక సాటర్డే హాలిడే ఉండింది, గాంధీ జయంతి, అందుకనేసి కొంచెం లేట్గానే లేసాము అందరమే. ఇల్లు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పాపకి జడేస్తున్నాను. ఇంకా హస్బెండ్ కూడా బయటికి అయితే పోవాలని రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా పాపకి జడేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే దోశ అయితే చాలా ఈజీ, నేను అందుకే ఎక్కువగా దోశ చేస్తాను. ఇంకా హస్బెండ్ ఉంటే కూడా జాస్తి దోశ ప్రిఫర్ చేస్తారు. దోశ లేదంటే పూరి చాలా ఇష్టపడతాడు హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం. ఇంకా హస్బెండ్కి ఇష్టమైనవి మాత్రమే ట్రై చేస్తాను చేసేకి ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడో కదా ఇంట్లో ఉండేది, హాలిడేస్ ఎప్పుడో వచ్చినప్పుడే కదా ఉండేది అన్నట్టుగా హస్బెండ్కి ఏమేమి ఇష్టమో హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం ఇష్టమైనవి చేసేకి ట్రై చేస్తాను. ఇంకా పాపకి జడేసేసాను. పాపకి జడేసిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేకపోతాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేయాలి. లేచింది లేట్ కదా, అందుకే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కడిగి పోయేస్తున్నాను. తర్వాత ఇంకా బెడ్రూమ్లలో బెడ్షీట్స్ అవన్నీ అలాగే ఉన్నాయి, ఇంకా అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంకా హస్బెండ్ వేరే బయలుదేరేసిండ్రు, అందుకే ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ తింటా ఉండ్రు. అంతలోపల నేనైతే ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ మడతేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకి అయితే అలవాటు చేస్తాను. ఒక్కొక్కసారి లేచిన తర్వాత బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేసేది ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి చేయరు. ఇంకా సర్లేనైతే ఒక్కొక్కసారి అయితే నేనే చేసేసుకుంటాను. ఇంకా పిల్లలకి అయితే ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అవన్నీ హ్యాబిట్ అయిపోతాయి. సడన్గా ఒకసారి పనులు చేయమంటే చేయరు కదా, అందుకే నాకు అయినంత వరకు అప్పుడప్పుడు పిల్లలకైతే హ్యాబిట్ చేసేస్తూ ఉంటాను. లేస్తానే బెడ్షీట్ ఫోల్డ్ చేసేది అవన్నీ. కానీ చేస్తారు పిల్లలు ఆల్మోస్ట్ అప్పుడప్పుడైతే. ఇలా హాలిడేస్ లేట్గా లేసినప్పుడైతే మాత్రం పిల్లలకి కూడా ఒకలాగా ఉంటుంది కదా లేసీగా, అందుకని నేనే చేసేసుకుంటాను ఆల్మోస్ట్ పనులన్నీ. లేదంటే పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు నాకైతే. ఇంకా ఈ కిడ్స్ బెడ్రూమ్ ఇది. ఇంకా ఈ బెడ్రూమ్ మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేయాలి. ఇక్కడ బెడ్షీట్స్ ఎండ్లో అయితే నేను నాట్ వేస్తాను. నాట్ వేస్తే మనకి బెడ్షీట్ స్టిఫ్గా ఉంటుంది, ఎక్కువగా అయితే బెడ్షీట్ లేసి రాదనమాట. అందుకు ఇలా నాట్స్ వేసి పెట్టేస్తాను సైడ్స్లలో. నాట్స్ వేసి ఇలా లోపలికి బెడ్షీట్ అంతా ఫుల్ బెడ్ కిందకి పెట్టేస్తాను. ఇలా టైట్గా ఉంటుంది అనమాట, ఎక్కువ మనకి బెడ్షీట్ లూజ్ అవ్వదు. ఇంకా ఈ బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయేసింది. ఇంకా బెడ్షీట్ అన్నీ ఇర్లిచ్చేసి ఫోల్డ్ చేసేసాను కదా బెడ్షీట్స్. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇంకా ఆ మాస్టర్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు పోయేసి. ఇంకా నైట్ టైంలో అయితే గ్లాసులు వాటర్ పెట్టుకొని పనుకుంటాం కదా, ఆ గ్లాసులు అవన్నీ ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసుకొని పోయేస్తాను. తీసుకొని పోయి కిచెన్లో పెట్టేస్తాను. తర్వాత హస్బెండ్ అయితే రెడీ అయిపోయిండ్రు బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి. ఇక్కడ ఈ టెడీ వచ్చేసి పాపకి అన్నయ్య బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండు. పాప అడిగిందనేసి అన్నయ్య పాపకి పెద్ద టెడీ తెచ్చి ఇచ్చిండు. చాలా బాగుంది కదా, అందరం టెడీ కంటే చాలా ఇష్టం. టెడీ కాడ కూర్చుంటే ఇలా మా బాబు అయితే ఆ టెడీ కట్టకి సరిపోయింది కదా సెంటర్కి అయితే. మా అందరికీ చాలా ఇష్టం టెడీ అంటే. పిల్లలు అయితే పనుకునేటప్పుడు ఆ టెడీని పక్కన పెట్టుకొని పనుకునేస్తారు. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. విండోస్ ఓపెన్ చేయలేదు, ఇంకా విండోస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే నెట్ విండో కూడా ఇచ్చిండ్రు, ఎందుకంటే ఇక్కడ ఇన్సెక్ట్స్ జాస్తి ఉన్నాయి. కాక్రోచెస్, మళ్ళీ మస్కిటోస్, చాలా ఇన్సెక్ట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఇంకా ఒక 6 అయితే చాలా వచ్చేస్తాయి. అందుకే ప్రతి ఒక్క రూమ్లో కూడా నెట్ది ఇచ్చేసిండ్రు అనమాట విండో. నెట్ విండో వేసేసి ఇంకా విండోస్ అయితే తీసేసాను. ఇంకా బెడ్ అంతా ఇచ్చేసి ఇంకా బెడ్షీట్ మర్తేసి పెట్టేస్తాను. ఇంకా పిల్లలకైతే ఆల్మోస్ట్ పొద్దున్న లేస్తే నేర్పించేస్తాను. ఒక్కొక్క రోజు లేజీ అనిపిస్తుంది కదా, ఇలా మర్తేసి పెట్టేసుకుంటున్నాను నేనైతే. మా బాబు కెమెరా ముందు కనిపించాలని ఎన్నిసార్లు వచ్చిండు కెమెరా ముందుకి. వచ్చేది పోయేది, చేయి పెట్టేది. ఇంకా తర్వాత పిల్లలు బ్రష్ చేసేసుకొని తర్వాత ఇంకా పిల్లలకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేశాను దోశ. ఇంకా ఫాస్ట్గా అయితే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత అయితే షాపింగ్ పోవాలి, గ్రాసరీస్ అయితే అయిపోయినాయి అనేసి ఇంకా షాపింగ్ పోదామని చెప్పాను మా హస్బెండ్. ఇంకా బయట నుంచి వచ్చే ముందుగా కాల్ చేస్తాను రెడీగా ఉండు అనేసి.
సరే అనేసి ఫాస్ట్గా అయితే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పప్పు చేసేసుకుంటున్నాను. దాల్ ఇక్కడ కడిగి పెట్టేస్తున్నాను. ఇక్కడ దాల్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా వాష్ చేసేసి టమాటో, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేసి ఇంకా కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిస్తాను. ఇంకా పప్పు తీసుకొని తాలింపు వేసుకునేదే ఇంకా పప్పు అయిపోద్ది కదా. ఇంకా ఈ పక్క అయితే నేను రైస్ కూడా పెట్టేసుకుంటాను. రైస్ అయితే ఈ మధ్య అయితే కుక్కర్లో చేయటం లేదు. మా హస్బెండ్ ఆఫీస్లో అయితే అందరూ మాట్లాడుకొని ఫ్రెండ్స్ అంతా రైస్ నచ్చి ఇంకా అగ్రికల్చర్స్ కాడ నుంచే పర్చేస్ చేసింది. ఇంకా అందుకనేసి నేను కుక్కర్లో అయితే చేయటం లేదు. వంచుకుంటే చాలా సూపర్గా వస్తున్నాయి రైస్. అందుకే నేనైతే రైస్ అయితే వంచేసుకుంటున్నాను, కుక్కర్లో పెట్టడం లేదు. ఇంక ఇక్కడ దాల్కి పెట్టేస్తున్నాను. ఇంకా దాల్ అయిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. తర్వాత రసం కూడా చేస్తాను. ఒకవేళ షాపింగ్ పోయినా లేట్ అయినా చేసినా అనేసి రసం దాల్ ఉన్నా కానీ ఈవినింగ్ కూడా కొంచెం కలిసి వస్తాయి కదా అన్నట్టుగా రసము మళ్ళీ సబ్బకి తాలింపు చేశాను. ఇవన్నీ చేసే లోపల మా హస్బెండ్ మళ్ళీ కాల్ చేసేసి నాకు చపాతీ చేసి పెట్టు అనిండు, లేదంటే సంగటి అని. అప్పటికి నాకు వంట అయితే అయిపోయింది. సరే చపాతీకి కాంబినేషన్గా ఏం కావాలని అడిగితే దాల్ ఉంది కదా, లేదంటే సబ్బకి తాలింపు ఉంది కదా, దాంతో తింటానులే అనిండు. సర్లే అని హస్బెండ్కి మళ్ళీ చపాతీ కూడా చేసేసాను. ఇంకా అన్నీ అయ్యే లోపల ఆల్మోస్ట్ 1 అయింది. ఇంకా హస్బెండ్ బయటికి పోయిండు కదా, వచ్చే లోపల లేట్ కూడా అయిపోయింది. ఇంకా మేము షాపింగ్ పోయే లోపల ఒక 4 అయింది. ఇక్కడ దాల్ పెట్టేశాను. ఈ పక్క వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా సబ్బకి అయితే కట్ చేసుకుంటా ఉన్నాను, వాష్ చేసి పెట్టేశాను. ఇక్కడ సబ్బకిని అయితే కొంచెం చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. శనగబాయలు ముందే నానబెట్టేసాను. సబ్బకి తెస్తే మాత్రం ఫస్ట్ శనగబాయలు నానబెట్టేస్తాను. శనగబాయలు వేస్తేనే ఈ టేస్ట్ ఉంటుంది సబ్బకి అయితే. ప్లెయిన్గా నేను ఎప్పుడూ చేయలేదు, శనగబాయలు వేసే చేస్తాను. ఇంకా అందుకని ప్లెయిన్గా ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఇంకా ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు నాకు రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ దాల్ కూడా కుక్ అయిపోయింది. ఒక 4 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేసాను. ఇక్కడ రైస్ కూడా కుక్ అవుతూ ఉంది. కుక్కర్లో కన్నా ఉంచితే రైస్ అయితే చాలా సూపర్గా వస్తుంది, చాలా విడివిడిగా చాలా బాగా వస్తుంది రైస్ అయితే. ఇంకా అందుకే నేను ఈ మధ్య అయితే వంచేసుకుంటున్నాను, కుక్కర్లో చేసుకోవటం లేదు. ఇంకా రైస్ అయితే కుక్ అయిన తర్వాత నేను వంచేస్తాను. అంతలోపల ఇక్కడ సబ్బకి కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా రైస్ అవుతానే ఇంకా సబ్బకి తాలింపు మళ్ళీ పప్పుకి తాలింపు వేసేసుకున్నాను అంటే నా లంచ్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా లాస్ట్లో నేను రసం చేసుకున్నాను కొంచెం లైట్గా. ఇంకా హస్బెండ్ ఇంట్లో ఉంటే రసం అయితే ప్రిఫర్ చేస్తారు, రసం కొంచెం ఇష్టమే హస్బెండ్కి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైతే రసం కూడా చేసేస్తాను. సరే కదా అనేసి టైం ఉందిలే అనేసి నేను రసం కూడా చేసేసాను లాస్ట్లో. అంత లోపల ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా రైస్ని అయితే నేను వంచేసుకుంటాను. రైస్ని అయితే వంచిన తర్వాత గెంజి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి గెంజిని అయితే పారిపోయినాం. అలాగే వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసుకొని గెంజిని అలాగే తాగుతాం. లేదంటే కొంచెం లైట్గా రైస్ అయితే గెంజిలో వేసుకొని అలా సూప్ లాగా తాగేస్తాం అనమాట. చాలా సూపర్గా ఉంటుంది వేడిగా తాగినప్పుడు. అది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. అది ఇది వేరే కోల్డ్ క్లైమేట్ కదా, వేడిగా గెంజి తాగడంలో మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా గెంజి ఉంచేసిన తర్వాత ఆ గెంజి అయితే ఎత్తి పెట్టేశాను. ఒకసారి పిల్లలు కూడా అడుగుతారు గెంజి ఉన్నప్పుడు. వేడిగా అయితే అందరం రిఫర్ చేస్తాము తాగేకి. ఇంకా గెంజి ఎత్తి పెట్టేసినాక ఇంకా పప్పుకి అయితే ఎనిపి పెట్టేశాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంకా పప్పు తాలింపు వేసేస్తున్నాను. ఇంకా పప్పు తాలింపు వేసి కుక్ అయ్యే లోపల మనకి రైస్ కూడా అయిపోయేసింది కదా. ఇంకా రైస్ని తీసేసి నేను సబ్బకి తాలింపు చేసేసుకుంటాను. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత నేను ఇంకా సబ్బకి ఫ్రై చేద్దామనేసి ఇంకా బాండిల్ పెట్టేశాను. బాండిల్ పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపాయలు వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మళ్ళీ గార్లిక్ వేసాను. అవన్నీ ఫ్రై చేసుకుంటాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్ది. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అన్నీ వేసుకొని ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకుంటాను. ట్రాన్స్పరెంట్ అని అయ్యే వరకు, లేదంటే గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను.
తర్వాత నానబెట్టిన శనగబ్యాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేస్తాను. ఇంక శనగబ్యాళ్ళు యాడ్ చేసిన తర్వాత సబ్బక్కి దిల్ లీఫ్ అంటారు కూడా, ఆ లీఫ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తాను. నేనైతే లిడ్ క్లోజ్ చేయలేదు, అలాగే ఫ్రై చేసుకున్నాను. ఆల్మోస్ట్ లిడ్ క్లోజ్ చేస్తే ఎక్కువ వాటర్ అనేది వస్తుంది కదా అనేసి నేను లిడ్ క్లోజ్ చేయకుండా ఇలాగే ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయ్యే వరకు ఆల్మోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది సబ్బక్కి ఫ్రై అయితే మాత్రం. ఇంకా ఇలా సబ్బక్కి ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. అంతలోపల నాకైతే దాల్ అయిపోయేసింది, అన్నము చేసేసాను. ఇక్కడ తాలింపు ఫ్రై చేస్తున్నాను కదా, అందుకనే టైం ఉందిలే అనేసి రసం కూడా చేసేస్తున్నాను. ఇంకా రసంకి అయితే అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందే. చింతపండు పులుసు అయితే ఎవ్రీ టైం అయితే ఇంట్లో రెడీ చేసి పెట్టే ఉంటాను, ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను ఎప్పుడు. అందుకే నాకు రసం చేయడం ఈజీగా అయిపోతుంది. ఇంకా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత రసంకి పౌడర్ ఉంటుంది కదా, మిరియాలు, జీలకర్ర, మళ్ళీ తెల్లగడ్డ, మళ్ళీ ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను, ఆ పౌడర్ వేసాను. తర్వాత సాల్ట్, ఇంగువ అయితే లాస్ట్లో యాడ్ చేశాను. అన్నీ వేసిన తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుంటాను. రసం పౌడర్ కూడా వేసాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో రసం కూడా రెడీ అయిపోయేసింది. ఇంకా అక్కడ రసం కూడా కుక్ అయిపోయేస్తుంది, ఇక్కడ దాల్ కూడా ఫ్రై అయిపోతూ ఉంది. అంతలోపల మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయి చేసిన మళ్ళీ కుక్ చేసిన సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ సర్ది పెట్టేసుకోవాలి. అంటే ఎక్కువైపోతే ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి సామాన్లు అనేసి ఇంకా సామాన్లు సర్ది పెట్టేసుకుంటాను. ఇంకా సబ్బకి కుక్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. శనగబ్యాళ్ళు నానబెట్టి పెడితే జల్దీనే కుక్ అయిపోతాయి, త్వరగా ఉంటే. నేను మినిమం 1 అవర్ ముందు నానబెట్టేస్తాను శనగబ్యాళ్ళని అయితే, అందుకే జల్దీ కుక్ అయిపోతాయి. ఇంకా సబ్బకైతే కుక్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ శనగబ్యాళ్ళు కూడా కుక్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ రసం కూడా అయిపోయేసినాయి. నేను ఇంకా లాస్ట్లో అయితే కోరియాండర్ వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా సబ్బకి ఉంది, ఇంకా ఒక 2 మినిట్స్ అలా బాగా కుక్ చేసుకున్నాను. ఇంకా అంతలోపల నేనైతే సామాన్లు అయితే సర్దేసుకుంటా ఉన్నాను. ఇంకా హాలిడే అంటే ఇంకా ఎక్కువ సామాన్లు పడతాయి కదా, ఎక్కువ సామాన్లు అయితే పడినాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్కి చేసినాయి, పిల్లలు చిన్న చిన్న దానికి దీనికి అనేసి ప్లేట్లు గ్లాసులు అవి తీస్తూ ఉంటారు, ఆ సామాన్లు కూడా ఎక్కువే పడుతున్నాయి సామాన్లు అయితే. ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుద్దా అని కాసుకొని ఉన్నా. మెసేజ్ అయితే వచ్చింది మండే నుంచి స్కూల్ రెగ్యులర్గా ఉంటాయి అనేసి. ఇంకా స్కూల్కి పోయినా పర్వాలేదు, పిల్లలు కొంచెం చదువుకుంటారు. ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాస్ అయితే అస్సలు అటెండ్ అయ్యలేదు, నోట్స్ కూడా రాసేలేదు. స్కూల్కి పోతే ఎంతో బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్గా స్కూల్కి పోయే టైమింగ్స్ కన్నా ఇప్పుడు హాలిడే ఉన్నింది కాబట్టి మనది కూడా షెడ్యూల్ చాలా వరకు చేంజ్ అయిపోయి ఉంటుంది. మార్నింగ్ లేసేది లేట్గా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అవన్నీ లేట్ ప్రాసెస్లో అయ్యి ఉంటాయి. ఇంక నుంచి అందరు ఎర్లీ అవ్వద్ది అనుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని అవన్నీ రెడీ చేసేసుకోవాలి. నాకైతే స్కూల్కి పోయేదే బెస్ట్ అనిపిస్తూ ఉంది పిల్లలు ఇంట్లో ఉండే కన్నా. ఇంకా మండే నుంచి ఆల్మోస్ట్ స్కూల్కి పోతారు అనుకుంటాను నేనైతే. ఫుల్ డే, అది కూడా హాఫ్ డే ఉన్నింది ఇన్ని రోజులు, ఇంకా ఫుల్ డే వీక్ ఫుల్ ఉంది వర్కింగ్ అయితే. సాటర్డే ఒకరోజు మాత్రము ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వక మాత్రం మెసేజ్ పెట్టిండ్రు, మిగతా వీక్ డేస్ 5 డేస్ మాత్రం స్కూల్కి రావాలి అని చెప్పేసి పెట్టిండ్రు మెసేజ్ అయితే. నాకైతే బెస్టే అనిపించేసింది. ఇన్ని రోజులు అయితే లేట్గా లేస్తూ ఉన్నాము, ఒక 7 o'clock, 7:30, ఒక్కొక్కసారి 8 o'clock కూడా లేసేస్తాము. ఇంకా ఇప్పటి నుంచి అయితే అర్లీగా లేయాలి, 6 o'clock లేదంటే 5:30 అలా లేసేయాలి, లేదంటే టైం అవుతుంది కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయి చేసి పెట్టేకి. ఇంకా ఫస్ట్ కూడా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనుకుంటాను నేనైతే. ఇంకా అలాగే అవ్వాలి అనుకుంటున్నాను, దేవుడిని అయితే అలాగే కోరుకుంటున్నాను. కోవిడ్ నుంచి జల్దీ త్వరగా కోలుకోవాలనేసి. థర్డ్ సీజన్ అయితే రాకూడదని కోరుకుంటున్నాను. మళ్ళీ అందరి లైఫ్ రెగ్యులర్గా పోవాలి, అందరి లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఇంకా ఇలా సామాన్లన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడ తాలింపు అయిపోయింది, రసము అయిపోయింది. ఇంకా మా లంచ్ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా హస్బెండ్ కోసం కసుకొని ఉండాను, ఇంకా హస్బెండ్ వస్తే బయలుదేరుతాం అనేసి. కానీ హస్బెండ్ వచ్చేకి
చాలా లేట్ అయిపోయింది. 1:00, 2:00 అయింది ఆల్మోస్ట్. ఒకసారి లేట్ అయింది కదా, లేట్గానే పోదాంలే, ఈ టైంలో ఎందుకు అనేసి మేము ఇంకా లేట్గా బయలుదేరాము. ఒక 3:30, 4:00 అలా బయలుదేరాము. బయలుదేరే టయానికి ఆల్మోస్ట్ వాన వస్తుంది అనుకున్నాము. మేము బయలుదేరేటప్పటికే చినుకులు పడతా ఉన్నాయి. ఇంకా కార్లో కదా పోయేది, వానలో తడంలే అనుకునేసి ఇంకా అలా పోయాము. వాన అయితే మేము పోయిందాకైతే రానే లేదు. మేము అలా విశాల్ మార్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా వాన అయితే జోరైపోయేసింది. ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే సామాన్లన్నీ ఉన్నాయి కదా, లాస్ట్లో మనం కుక్ చేసిన తర్వాత లాస్ట్లో చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ అలాగే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇంకా కుక్కర్లో దాల్చేసాను కదా, అవి కూడా ఉన్నాయి. అవన్నీ అలాగే వాష్ చేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ పోయించిన తర్వాత లేట్ అయితే ఇవన్నీ కడిగి చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే సామాన్లన్నీ వాష్ చేసి పెట్టేస్తా ఉన్నాను. అలాగే కూడా లంచ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా సామాన్లు కడిగేసిన తర్వాత పిల్లలకి అయితే లంచ్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా పిల్లలు తిన్న తర్వాత నేను మళ్ళీ అలాగే సామాన్లు మళ్ళీ కడిగి పెట్టాలి. ఇంకా కడిగిన తర్వాత మళ్ళీ హస్బెండ్ వచ్చి 4:00కి హస్బెండ్కి కూడా వేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా సామాన్లన్నీ కడిగి మన కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. కౌంటర్ టాప్ అయితే మా బాబు వచ్చేది ఊరుకొని డోర్ క్లోజ్ చేసిపోయేస్తాడు అనమాట. ఇలా మమ్మీ పురుగులు చాలా ఉన్నాయి, వద్దు డోర్ క్లోజ్ చేసుకో, కావాలంటే లైట్ వేసుకో అని చెప్పేసి ఇక్కడ డోర్ క్లోజ్ చేసి అక్కడ పోయి లైట్ వేసిండు. క్లోజ్ చేద్దానా, ఇక్కడ వెళ్తారు ఉండదు అని చెప్పినా ఇంకోడు, నువ్వు క్లోజ్ చేసుకో, నువ్వు లైట్ వేసుకో అంటాడు. అక్కడ స్పైడర్ ఉంది ఇప్పుడు బయట. అదో పాప వచ్చి చూసి అదో పురుగుంది మమ్మీ అని చెప్పి, అక్కడ పురుగుందనమాట. ఇక్కడ ఎక్కువ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, అందుకే వచ్చేది డోర్ క్లోజ్ చేసి పోయేస్తూ ఉంటాడు బాబు అయితే. ఇప్పుడు లైట్ వేసింది, ఇక్కడ లైట్ ఫోకస్ కూడా పడదనమాట ఎక్కువగా. ఆడ మాకు పెట్టుకునే సామాన్లు పెట్టుకునే ఒక ర్యాక్ ఇచ్చిండ్రు. ఆ లైట్ అంతా ర్యాక్ పైన పడద్ది, కిచెన్లోకి అంతగా రాదనమాట లైట్ ఫోకస్ కూడా. అందుకే కొంచెం డల్గా వస్తుంది లైట్ అయితే కిచెన్లోకి. ఇంకా ఇలా చుమ్ముకొని క్లీన్ చేసుకున్నాను కిచెన్ కూడా. వంట పని అంతా అయిన తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ అంతా చుమ్మేసుకున్నాను. ఇలా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేస్తాను. మా లంచ్ వచ్చేసి రసం, సబ్బక్కి తాలింపు, మళ్ళీ రైస్, దాల్ చేశాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న. ఈ రూమ్ అంతా క్లీన్గా ఉంది. పిల్లలు ఎక్కడ అని చూస్తే ఆ రూమ్లో కంప్యూటర్ పెట్టుకొని చూస్తాం. 24 hours ఇదే కంప్యూటర్. ఎంత తిట్టినా కానీ అస్సలు అనుకోరు. మా బాబా కంప్యూటర్ కాడ పక్కనే కూర్చోండు కదా, ఇప్పుడు దిగు అని అరిసినందుకు అలిగిండనమాట. ఇంకా కంప్యూటర్ ముందు అలాగే కూర్చొనే ఉంటారు, నోట్స్ రాసుకోరు, క్లాసెస్ అటెండ్ అవ్వరు. లంచ్ అయితే రెడీ అయిపోయింది, పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా హస్బెండ్ వచ్చాక హస్బెండ్ కూడా తిన్న తర్వాత మేము ఇక్కడ విశాల్ మార్ట్కి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు ఈవినింగ్ 4:00 అయింది. లైట్గా వాన అయితే వస్తూ ఉంది, చినుకులు పడుతూ ఉన్నాయి. రోడ్డు చాలా సూపర్గా ఉంది కదా పోవడానికి, గ్రీనరీగా చూసేకి. వీడియో చూస్తుంటే నాకే చాలా ఇష్టం అయిపోయేసింది. ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంది చూసేకి. మాకు ఇక్కడి నుంచి అయితే విశాల్ మార్ట్కి చాలా దగ్గర. ఇప్పుడు ముందు ఉన్న కడకని ఇప్పుడు కొంచెం ఇంకా లోపలికి వచ్చేసాము. అందువల్ల విశాల్ మార్ట్ మాకు మినిమం 15 minutes పట్టుద్ది మాకు ట్రావెలింగ్. ఒక 15 to 20 minutes పట్టుద్ది మాకు విశాల్ మార్ట్కి. అయితే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఈసారి అయితే చాలా ఆఫర్స్, మళ్ళీ సామాన్లు కూడా చాలా బాగున్నాయి. విశాల్ మార్ట్లో అయితే ఎక్కువగా ఉన్నాయి, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఈసారి అయితే చాలా సామాన్లు అయితే పెట్టేసిండ్రు, ఆఫర్స్ కూడా చాలా బాగా ఇచ్చునిండ్రు. నేనైతే గ్రాసరీస్ అవన్నీ పర్చేస్ చేసేకి ఆల్మోస్ట్ విశాల్ మార్ట్కే వస్తాను. మాకు దగ్గర కూడా విశాల్ మార్ట్ అయితే, అందుకే ఆల్మోస్ట్ అయితే విశాల్ మార్ట్కి మేమైతే ఎక్కువ రిఫర్ చేస్తాం. ఎప్పుడైనా డీమార్ట్కి అలా పోతాం, కొంచెం దూరం ఎక్కడికైనా పోదాము అన్నప్పుడు డీమార్ట్ లేదంటే మెట్రోకి వెళ్ళిపోతాం. ఆఫర్స్ అయితే చాలా బాగా వేసునిండ్రు. ఇంకా దసరాకి పోతే ఇంకా ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాను. ఆల్మోస్ట్ బై 1 get 1 ఫ్రీ. మళ్ళీ కొన్ని మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదా, ఈపీకి అయితే బై 2 get 1 ఫ్రీ ఉన్నింది. ఇంకా పోయినప్పుడు ప్రతిసారి అన్ని ఫ్లోర్స్కి అయితే పోయి చెక్ చేసుకుని పోతాము ఒకసారి. ఇంకా క్లాత్స్కి, పిల్లల సెక్షన్ అన్నీ చెక్ చేసుకొని పోతాం అనమాట. గ్రాసరీ వచ్చేసి పైన ఉంటుంది,
ఇక గ్రోసరీ కాడికి ఎలాగో పోవాలి కదా అన్నీ, అందుకని ఫ్లోర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ పోతాను. ఇలా అన్ని ఫ్లోర్స్లో క్లాత్స్, మళ్ళీ పిల్లల బట్టలు అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాము ఒకసారి ఏమేమి ఆఫర్స్ వేసిండ్రు ఏంటి అనేసి. నాకైతే చాలా ఇష్టం విశాల్ మార్ట్కి పోవడము. ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ అనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి స్క్రీన్స్, మళ్ళీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఉన్నాయి అన్నమాట ఈ సెక్షన్కి. ఆ పక్క వచ్చేసి పిల్లల టాయ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ చూసేకి. మా బాబాయ్ అది కొని ఇది కొని అంటూ ఉండే, నెక్స్ట్ టైం రానా నెక్స్ట్ టైం, ప్రతిసారి ఏదో ఒకటి కావాలంటూ ఉంటాడు. డిన్నర్ సెట్ అని చాలా సూపర్గా పెట్టిండ్రు. ఈసారి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అన్ని ఆఫర్స్ కూడా చాలా బాగా వేసునిండ్రు. ఇంకా ఇది వచ్చేసి పెద్దోళ్ళకి బట్టల సెక్షన్ ఇది. ఇంకా ఇక్కడైతే సామాన్లు అన్నీ చెక్ చేసుకుంటూ వస్తాను ఒకసారి. ఇక్కడ బిస్కెట్స్ అనమాట, బిస్కెట్స్ కూడా ఆఫర్ వేస్తుండ్రు అన్నిటికీ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటాయి అనమాట గ్రాసరీ, పై ఫ్లోర్ ఇది. ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ మళ్ళీ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలాగే డబ్బాలు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడ గ్రాసరీ మళ్ళీ ఇలాంటి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి పై ఫ్లోర్లో. ఈసారి అయితే ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు, ఓన్లీ గ్రాసరీ ఐటమ్స్ మాత్రమే పర్చేస్ చేశాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదో ఒకటి అయితే ఎక్స్ట్రాగా తీసుకుంటాను. ఈసారి ఏం ఎక్స్ట్రా పర్చేస్ చేయలేదు. గ్రాసరీ ఐటమ్స్ మెయిన్ ఐటమ్స్ మాత్రమే రాసుకొని నోటీస్ చేసుకొని మాత్రమే తీసుకున్నాను. ఇంకా గ్రాసరీ ఐటమ్స్ మాత్రం పర్చేస్ చేసుకొని పోయేసాము. ఏమైతే ఎక్కువ స్పెండ్ చేయలేదు. ఇక్కడ దాల్ అవన్నీ ఉంటాయి అనమాట, షుగర్ అవన్నీ. మా హస్బెండ్ అవి తీసుకుంటా ఉంటే నేను ఇంకా బ్యాగ్ పోసేసి ఇంకా కారం, పసుపు అవన్నీ ఉంటాయి కదా అవి తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పేస్ట్, సోప్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పర్చేస్ చేసుకొని వచ్చేసాము. మేము ఇంకా వచ్చేటప్పటికి వాన్ వచ్చేసింది. మేము విశాల్ మార్ట్ ఎంటర్ అవుతున్న వాన్ అయితే చాలా జోరుగా వచ్చింది. మళ్ళీ మేము వచ్చేటప్పటికి వాన్ ఆగిపోయింది. మళ్ళీ మేము ఇంట్లోకి ఎంటర్ అవుతానైతే వాన్ వచ్చేసింది. ఇంకా ఇది వచ్చేసి మేము ఉండే ప్లేస్ అనమాట. చాలా కూల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఏరియా అంతా చాలా సైలెంట్గా, చాలా సూపర్గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీనే, ఎట్టి చూస్తే తెలుస్తుంది కదా చెట్లు అవన్నీ. చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. ఇంకా మేము షాపింగ్ అంతా చేసుకోవచ్చే లోపల 5:30 to 6 అయిపోయింది. చాలా టయర్డ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.